హైదరాబాద్ ఎల్బీ నగర్లో సెల్లార్లో మట్టి కూలి ముగ్గురు మృతి చెందిన ఘటనా స్థలాన్ని ఎల్బీ నగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి పరిశీలించారు. మృతులకు 25 లక్షల చొప్పున, గాయపడ్డ వారికి 10 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా బిల్డర్ ఇవ్వాలని ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి డిమాండ్ చేశారు. ఇప్పటికైనా జీహెచ్ఎంసీ అధికారులు స్పందించి ఇలాంటి వాటిపై కఠిన చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ పార్టీ తరపున డిమాండ్ చేస్తున్నామన్నారు. నిర్లక్ష్యం వలన ఒక మూడు నిండు ప్రాణాలు బలైనవి. ఎందుకంటే ఇక్కడ సెల్లార్ అవుతున్నప్పుడు సెల్లార్కు పర్మిషన్ ఉందా, లేకపోతే పర్మిషన్ ఉన్నప్పటికీ తగిన రక్షణ చర్యలు తీసుకున్నారా లేదా అని చెప్పేసి ఏమీ జీహెచ్ఎంసీ చూసుకోకపోవడం వల్ల ఈ యొక్క పరిస్థితి తలెత్తింది. గతంలో కూడా సెల్లార్లు తోవడం మీద నిషేధం విధించిన సెల్లార్లకు కూడా సరైన రక్షణ తీసుకొని సెల్లార్లు తోవాలని చెప్పి గతంలో అనేక సందర్భాల్లో మనకు అవగాహన వచ్చింది. కానీ మరి ఈరోజు జీహెచ్ఎంసీ అధికారుల నిర్లక్ష్యం వల్ల ఈరోజు ఈ విధంగా జరిగింది. పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి ఇకనైనా జీహెచ్ఎంసీ కఠిన చర్యలు తీసుకొని దానికి స్పష్టమైన ఒక నిబంధనలు పెట్టి మరి చనిపోయిన వారికి నిజంగా ప్రగాఢ సానుభూతిని, సంతాపాన్ని తెలుపుకుంటూ మరి ఒకరు గాయపడి కామినేని హాస్పిటల్లో ఉన్నారని చెప్పేసి ఇప్పుడే తెలిసింది. మరి అక్కడ కూడా వెళ్ళి అతన్ని పరామర్శిస్తాము, ఆ కుటుంబాలను కూడా ఆదుకుంటామని కూడా